చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన ఎలా ఉంది? మొన్న జూన్ 12కి సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన కూడా ఏదైనా సమస్యలు వస్తే వస్తున్నారు. గతంలో 9 పథకాలు కదా, ఇప్పుడు 6. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుంది? నాకైతే ఇప్పుడే బాగుంది సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేవి, చంద్రబాబు గారు చెప్పేవి చాలా బాగున్నాయి నాకు. అంటే జగన్ గారు కూడా చేశారు, చేయలేదు నేను అనట్లేదు, కానీ ఆయన గారి కంటే వీళ్ళు వచ్చినాక ఇంకా బాగుంది. అది ఏమో రేపు మళ్ళీ పల్నాడు జిల్లా పర్యటన ఉంది. కార్యకర్త చనిపోయిన ఆయన పరామర్శించడానికి వెళ్తున్నారు. మొన్న పొదిలి వెళ్ళారు కదా, పొగాకు రైతులను పరామర్శించాక అక్కడ గందరగోళం ఏర్పడింది. సో అది మైండ్లో పెట్టుకుని పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. రేపు ఎలా ఉండబోతుంది? ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జనాలు కలుసుకోవడం తప్పలేదంటారు. దానివల్ల ఉపయోగం ఉందంటే పర్లేదు సార్, ఇంకా లేదు అంటే ఇంకా ప్రజల నిర్ణయంగానే ఉంటుంది. అది మాకైతే కరెంటు బిల్లులు ఎలా కరెంటు బిల్లులు అయితే మాట మా లాంటి అస్సలు తట్టుకోలేకపోతున్నాం సార్. మాకు వచ్చే శాలరీస్ని బట్టి మేము కట్టుకోగలం, ఉండగలం, కానీ మాకు వచ్చేదే సాదా సీదా జీతాలు. దానికి బడ్జెట్ మించి వస్తుంది కరెంటు బిల్లు. కరెంటు బిల్లే కాదు, కొన్ని చెప్పాలంటే ఉన్నాయి. అవి కూడా కొంచెం మాకు అనుకూలంగా ఉండేలాగా వస్తే మా పేదవాళ్ళ ఇలా బతికే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. గతంలో మహిళలకు ఇబ్బంది లేకుండా, వికలాంగులకి, దివ్యాంగులకి ఇబ్బంది లేకుండా రేషన్ డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు. అది ఆపేసి మళ్ళీ డిపోల్లో తీసుకోమంటున్నారు. ఈ ఫింగర్ ప్రింట్లు సర్వర్లు పనిచేస్తున్నాయి ఒకేసారి. అయ్యి ఒక్కొక్కరికి పని చేస్తున్నా, ఒక్కొక్కరికి పని చేయట్లేదు సార్. అందరూ వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు ఇప్పుడు చూడండి, గుమ్మం ముందుకు వచ్చేసరికి పెద్దవాళ్ళు చాలా తేలికైంది అది. అలా రేషన్ గుమ్మం ముందుకు వచ్చేసరికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది. ఇప్పుడు పని కట్టుకొని వాళ్ళు అక్కడ రేషన్కి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే కష్టం అయిపోతుంది. అది చూసుకుంటే మరి రేపు మీకు ఆడబిడ్డ నిధి ఇంకా పెండింగ్ ఉంది. దాదాపు సూపర్ సిక్స్ అయిపోయినట్టే అని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది కదా. లేదు సార్, అట్లాంటివి అయితే మటుకు చాలా కష్టమై మహిళలకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అది చూసుకున్నట్లయితే ఎలా ఉంది సంవత్సర పరిపాలన, ఎలా అనిపించింది? మరి రేషన్ కూడా ఇప్పుడు డిపోల్లో ఇస్తున్నారు, ఎంతో డోర్ డెలివరీ ఇచ్చేవాళ్ళు కదా, మరి ఎలా? చక్కగా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు జగన్ పరిపాలనలో. మరి 50 మందికి ఒక వాలంటరీ, అప్పుడు బాగానే ఉంది. మరి ఇప్పుడే మరి స్టోర్ల కాడికి వెళ్ళాలంటున్నారు, అలవాటు చేశారు. మరి 5 సంవత్సరాలు అలవాటు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టోర్ల కాడికి వెళ్ళి మళ్ళీ జుట్లు పట్టుకొని కొట్టుకొని స్టోర్ల కార్డు తీసుకోమంటున్నారు. ముద్రలో కంప్యూటర్లు పని చేస్తున్నాయి, మరి అవి పని చేయట్లా. పొద్దున వెళ్ళాడు, సాయంకాలం దాకా ఉండి పనులు పోగొట్టుకొని ఇళ్ళలో కూర్చుంటున్నాం. గతంలో సంవత్సర పరిపాలన అప్పుడు ఆయన చేసాక బాగుంది, ఇప్పుడు బాగుంది. అప్పుడే బాగుంది. ఆయన మా చుట్టం కాదు, ఈయన మా చుట్టం కాదు. ఆయన చేసినప్పుడే బాగుంది. మరి దాదాపు అయిపోయినట్టే చంద్రబాబు గారు అంటారు. ఇంకా ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి ఉంది. ఇంకా ఎన్ని 9 10 పథకాలు, ఇంకా 6 ఉన్నాయి. 2 అయింది, 3 అయినాయా? ఇదేమ్మా ఇదేంటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది, నిరుద్యోగ వృత్తి ఉంది, ఆడ మహిళలకు 1500 ఇవ్వాలి. అవి ఏమి ఇవ్వలేదుగా, అవన్నీ ఇవ్వాలి. మరి ఆగస్టులో బస్సులు, మరి మహిళలకి ఏంటి 1500, మరి 50 సంవత్సరాల వాళ్ళకి పింఛను, మరి మున్సిపాలిటీ వాళ్ళకి గ్యాస్ డబ్బులు పడాలిగా. మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఓట్లు వేసారుగా. గ్యాస్ సిలిండర్ ఒకదాని ఒకరికి కొంతమందికే పడి అంటున్నారు, అన్ని అందరికి ఒక్కొంతే పడి 300 పడలా. బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. ఈ అమ్మ తల్లికి వందనం కూడా బ్యాంకులు చుట్టే తిరుగుతున్నారు జనాలు. రాని వాళ్ళేమో మళ్ళీ అప్డేట్ చేస్తామంటున్నారు, వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతున్నారు. మరి అవును, మరి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పనులు మానుకొని తిరుగుతా ఉండారు. మరి ఏం చేస్తారు? బిల్లులు బాధేస్తున్నారు. కరెంటు బిల్లు మామూలు కాదు. 500 300 వచ్చే కరెంటు బిల్లు 2000 వస్తుంది. మరి ఈ పరిపాలన ఏంటో అర్థం కావట్లా. మరి ఇలాగే ఉంటే ఈ పరిపాలన మామూలుగా ఉండదు. ఇంకా ఈ పరిపాలన 15,000 చెప్పారు ఫస్ట్, ఏది తల్లికి వందనం 13,000 ఇచ్చారు. ఏంది మరి? అంతేగా, మరి కమిషన్ తీసుకోవాలిగా. అందరికి కమిషన్లే. ఫస్ట్ చదివితే మరి మేము కూడా అర్థం చేసుకునే వాళ్ళం. మరి లాస్ట్ లో చెప్పారు ఎందుకు ఇది? కాదు, జగన్ ఇచ్చాడని చెప్పి ఆయన బాటలో నడుతున్నారు. ఆయన బాటలో నడిచినప్పుడు అన్ని పథకాలు ఇవ్వాలిగా. ఇప్పుడు ఆయన 13,000 ఇచ్చారు, 15,000 మనిషికి అన్నారు, 15,000 ఇవ్వాలి. ఆయన పరిపాలన వద్దు అనుకున్నప్పుడు 15,000 ఇవ్వాలి. లేదు, ఆయన బాటలో నడవాలన్నప్పుడు 2,000 తీసేసుకుంటున్నారు, 13,000 ఇస్తున్నారు. లాస్ట్ సంవత్సరం తెలుసో తెలీదో అది మాకైతే తెలీదు. అది ముఖ్యమంత్రి కూడా గమనించాలిగా, అసలు ఎలా ఇస్తున్నారు ఏంటి అని. ఏమన్నారంటే సూపర్ 6 దాదాపు అయిపోయింది, ఎవరైనా సూపర్ 6 గురించి మళ్ళీ మాట్లాడితే మంచిగా ఉండదు, నేలకు కోసేస్తారంట. ఎందుకో అక్కడ జనాలు చేసేది ఒకసారి చూడాలిగా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నీ. మరి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని గమనించాలి. గమనించి పేదలకి ఏం జరుగుతుంది, న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా, నా పాలనలో నేను అంతకుముందు చేశాను, మళ్ళీ నన్ను నమ్మి గెలిపించారు కాబట్టి నేను వాళ్ళకి న్యాయం చేయాలి అని ఆయన చూడాలి. టీవీలు అన్నీ చూసి ఆయన ఎలా చేస్తున్నారు ఏంటని చూసి ఆయన
చెయ్యాలి పథకాలు, అది అంతేగాని. రేపేమో ఈయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి రాబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మరి ఏదైనా గొడవలు జరుగుతాయేమని పర్మిషన్ ఇవ్వనంటున్నారు. ఏదైనా ముందే చెప్తే బాగుండేది. మొన్న పొదిలి వెళ్ళి వచ్చిన కాడి నుంచి కూడా గొడవలు, రాళ్ళు, చెప్పులు ఇసురుతున్నారు, మీకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పి రావద్దు అంటున్నారు. ఏం చేస్తారు? ఇబ్బంది ఏమి ఉండదు, ఇంకెవరు వచ్చినా తర్వాతైనా. ఒకళ్ళు ఇప్పుడు జగన్ వచ్చినప్పుడైనా వాళ్ళు పరిపాలన చేయకపోతే వాళ్ళు ఇస్తారు, ఎవరైనా ఇసురుతారు. తప్పు చేస్తే ఎవరి మీదైనా ఇసురుతారు. కాకపోతే మనం పరిపాలన కరెక్ట్గా మన పక్కన వాళ్ళు చేస్తున్నారు లేదా. రాజకీయాలు ఉంటే అందరూ రావాలి, అందరూ తిరగాలి. ఇది ఊరు, అందరూ అన్ని విషయాల్లో తిరగాలి. తిరిగితేనే కదా. తిరగనీయకుండా చేస్తే వాళ్ళు పరిపాలన లేదు. వాళ్ళు కూడా తిరగాలి, మనం కూడా తిరగాలి. మనమే బతకూడదు, వాళ్ళు బతకాలి. వాళ్ళొకప్పుడు వీళ్ళొకప్పుడు. అది పరిపాలనలో ఏమేమి బాగున్నాయి, ఏ అంశాలు బాగా ముందుకెళ్ళినాయి అంటారు, ఇంకా ఏమేమి వెళ్తే బాగుంటాయి? ఎందుకంటే పాత జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు చూశారు కాబట్టి ఆయన గట్టిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎలా అనిపిస్తుంది? బానే ఉందండి, పిల్లల చదువుకి ఆయన వేయటం అదంతా బానే ఉంది. ఆయన హయాంలో ఏమన్నా అందుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంవత్సరం వేశారండి. తల్లికి వందనం వేశారు, కాపు డబ్బులని వేశారు, మాలవాళ్ళ డబ్బులని వేశారు, 60 ఏళ్ళకని వేశారు. అంతా బానే ఉందండి. వాలంటీర్లు వేశారండి, ఆటోలకు వేశారు. కానీ ఇవి కూడా వేస్తే బాగుంటది అనిపిస్తుందండి. వీళ్ళకి కూడా ఆటో వాళ్ళకి కానీ అందరికి అప్పుడు నిబద్ధతగా అప్లై చేసిన ఆయన ఆయనే కదా. బానే చేశారండి. ఈయన బానే చేస్తున్నాడు కానీ ఈయన కూడా అవి కూడా వేస్తే బాగుండు అనిపిస్తుంది. మేడం చూసుకుంటే మేడం రోడ్లు ఎలా ఉన్నాయి, కరెంట్ బిల్లు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు మాత్రం ఎక్కువ వస్తున్నాయి, బాగా ఎక్కువ వస్తున్నాయి. మహిళలకు ఇవ్వాల్సింది ఉన్నాయండి, రోడ్లు బాగానే చేపిస్తున్నారు. కరెంటు బిల్లులే బాగా ఎక్కువ వస్తున్నాయి. మహిళలకు ఇవ్వాల్సిన పథకాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇంకా ఆడబిడ్డ నిధి ఒకటి ఉంది. దాంతోపాటు చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అంటున్నారు. దాంతోపాటు ఇంకేంటంటే ఈ నెల 20వ తారీఖు రైతులకు పెట్టుబడి సాయం ఉంది మేడం. ఎలా అని? మంచిదేనండి, పాపం రైతులు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకి వేస్తే ఇంకా మంచిది. ఆడబిడ్డలకు కూడా 1500 ఇస్తా అన్నాడు. అవి కూడా వేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. స్కూల్స్ ఎలా ఉన్నాయి గతంలో అంటే కొంచెం ఉన్నాయండి, బాగా చేశారు. స్కూల్స్ బాగా చేశారు ఇదివరకు మీద, ఇప్పుడు బాగానే ఉన్నాయి. టోటల్గా ఎలా ఉంది 1 year? బాగానే ఉందండి. ఉద్యోగాలు రావాలంటే అమరావతి, పోలవరం అవ్వాలి కాబట్టి ఏమంటారు? అందరూ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏమైనా ఇబ్బంది అవుతుంది అంటే డోర్ డెలివరీ లేదు కదా, ఇప్పుడు వ్యాన్స్ రావట్లేదు, మళ్ళీ డిపోలో ఏం లేదండి, బాగానే ఉంది. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సరం పరిపాలన మన జూన్ 12కి అయింది. కూటమి ప్రభుత్వం వచ్చి అట్టహాసంగా సంవత్సరం కంప్లీట్ చేసుకున్నారు. దాంతోపాటు 12వ తారీఖు సాయంత్రం ఏదైతే తల్లికి వందనం చెప్పినట్టుగా విడుదల చేశామన్నారు. ఎలా ఉంది అసలు? మీ బంధువులకు కానీ ఇంకెవరు కనపడి? బంధువులకు పడ్డాయండి, మా బంధువులకు పడ్డాయి. అంటే మా అమ్మాయి ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయింది. అందుకని అమ్మాయికి మరి ఈ సంవత్సరం పడవ అనుకుంటున్నాం మరి మేము. అయితే పరిపాలన అయితే బాగానే ఉంది. గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏంటంటే స్కూల్కి సంబంధించి యూనిఫామ్లు, షూస్, బ్యాగ్స్, ట్యాబ్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతా బాగానే ఉంది. అంటే మా అమ్మాయిది గవర్నమెంట్ అదే ప్రైవేట్ దాంట్లోనే చదివిస్తుంది. ఫీజులు ఎలా ఉన్నాయి మేడం? గతంతో పోల్చుకుంటే పెరిగినాయి అంటున్నారు. ఎక్కువనే అనుకుంటున్నామండి. కరెంట్ బిల్లులు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం భారంగా ఉన్నాయి అంటున్నారు. కొంచెం భారంగానే ఉన్నాయి. ఈ నెల అయితే మాకు 3000 వచ్చింది. మనం చూసుకున్నట్లయితే రేషన్ మళ్ళీ డిపోలో ఇస్తున్నారు, వ్యాన్ డోర్ డెలివరీ ఇస్తున్నారు. దాని వరకు అయితే ఓకే, ఎందుకంటే ఇంతవరకు బండి ఒక్క రోజుకే ఇంటికి వచ్చి వెళ్ళిపోయేది. అయితే 10 నుంచి 15వ తారీఖు వరకు, 12 నుంచి అనుకుంటా 15వ తారీఖు వరకు ఇస్తున్నారు. బాగానే ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం. అమరావతి, పోలవరం అయితే మనకు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. వస్తాయండి. మా వారికి డిగ్రీ చదివి ఉద్యోగం లేక అలాగే ఉంటున్నారు. ఉద్యోగం కోసం చాలా ట్రై చేస్తున్నారు. ఉద్యోగం లేదా ఆయన కోసమే చూస్తున్నాము. ఏదైనా ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వాలి, అందులోనూ ఇస్తారని ఆశపడుతున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇబ్బందిగా ఉంటుందా, కొట్టుకుంటారంటారా, ఎక్కువ రద్దీ ఉంటుందంటారా? ఎక్కువ రద్దీగానే ఉంటుంది. ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే బాగానే ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు కూడా మాకు ఇస్తాను. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, చంద్రబాబు నాయుడు ఫ్యాన్. నేను కూడా చూసుకుంటే రేపు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా రేపు పల్నాడు జిల్లా వెళ్ళబోతున్నారు కార్యకర్త పరామర్శకి. ఎలా ఉండబోతుంది? ఆయన కూడా జనంలోకి వస్తున్నారు కదంటే, ఓడిపోయిన అంశాలన్నీ క్రోడీకరించుకుని మళ్ళీ జనంలో పుంజుకుంటాకు వస్తారు. ఎలా ఉండబోతుంది? అంటే ఆయనకున్న వాళ్ళు ఆయనకుంటారు. ఆయన తరఫున వేసేవాడు ఆయనకి ఇచ్చేస్తారులే. అంటే రేపేమో పర్మిషన్ లేదంటున్నారు. ఎందుకంటే మొన్న కూడా పొదిలి వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది అయింది. అక్కడ కూడా చెప్పులు విసరడం, రాళ్ళు విసరడం చేశారు. సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందంటే అడ్డుకుంటారంటారు ఆయన. టోటల్గా ఎలా ఉంది మేడం? అంటే ఈ రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది? అంతా బాగానే ఉందండి. ఆ రోడ్లు గట్రా వేసరికి అంత బాగుంది. ఇప్పుడు ఈ పరిపాలన అయితే బాగుంది. మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలి మేడం, 1500 ఇవ్వాలి. ఇంకా ఏమంటారు? అవి ఇవ్వాలనే చూస్తున్నాము. ఇస్తారని అనుకుంటున్నాం. ఇస్తారు. అమ్మ ఇది పిల్లలకి వేసారు కదా, మహిళలకు కూడా వేస్తారని అనుకుంటున్నాం.